అలాగే మీరు ఎడ్యుకేషన్ రిలేటెడ్‌గా గూడా ఎప్పటి నుండో దాదాపు 30 ఏళ్ల నుండి మీరు టీచింగ్ ఫీల్డ్‌లో కూడా ఉన్నారు సార్. సో, స్టూడెంట్స్‌కి ఎలా ఉంటే బెటర్ అంటారు? అంటే ఒక మెమరీ స్పెషలిస్ట్‌గా, ఒక టీచర్‌గా నేను ఒకటే చెప్తాను. ఆ టిప్ చెప్పే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్నేస్తాను. ఒక రోజు ఒక 100 పాయింట్లు ఒక స్టూడెంట్ నేర్చుకున్నాడు అనుకుందాం. ఓకే సార్. 10 గంటలకు క్లాస్ పెట్టాం. హ్మ్. క్లాస్‌లో 100 పాయింట్లు నేర్చుకున్నాడు. మర్నాడు అదే రోజు అదే టైంకి 10 గంటలకి స్టూడెంట్ కనుక వస్తే అతనికి ఎన్ని పాయింట్లు గుర్తుంటాయి? కాన్సంట్రేషన్ పెట్టి వింటే ఆన్ యాన్ యావరేజ్ అందాజుగా. నాకు కరెక్ట్‌గా తెలీదు సార్. నేను ఎవరికీ తెలీదు. ఎందుకంటే ఎవరు ట్రై చేయలేదు కదా! ఓకే. 50% గుర్తుంటుందేమో. ఓకే. చాలామంది అలాగే అనుకుంటారు. సో, 50% గుర్తుంటుంది, 60% గుర్తుంటుందని. కానీ సైంటిఫిక్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే, మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత 24 గంటల తర్వాత హ్మ్. అందులో మనకి కేవలం 20% మాత్రమే గుర్తుంటుంది. ఓకే. అంటే 80% అనేది మాయమైపోతుంది. మన బ్రెయిన్‌లోంచి ఆవిరైపోతుంది. ఓకే. అంటే మన బ్రెయిన్‌లో మెమరీ లాస్ అనేది ఎక్కువగా జరిగేది మొదటి 24 గంటల్లోనే. ఓకే. సో, ఏదైనా ఒక స్టూడెంట్ గాని, ఎవరైనా నేర్చుకున్నప్పుడు ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవాలంటే మొదటి 24 గంటలు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అంటే దాన్ని రివైజ్ చేసుకుంటూ ఉండాలా సార్? అబ్సల్యూట్‌లీ యూ ఓకే. గాట్ ద పాయింట్. ఆ లాస్ ఉండకూడదు. ఆ లాస్ తగ్గాలి అంటే గనక ఎన్ని సార్లు రివిజన్ పాసిబుల్ అయితే అన్ని సార్లు రివైజ్ చేయాలి. అందుకే క్లాస్‌లో చెప్పింది ఈవినింగ్ ఎళ్లి చూసుకోండి అని అబ్సల్యూట్‌లీ. చెప్తారు. ఓకే. అసలు మనకు టీచర్లు మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో హోంవర్క్ అనే కాన్సెప్ట్ ఉంది. హ్మ్. హోంవర్క్ అంటేనే పిల్లలకి ఇష్టమా? లేకపోతే వాళ్ళకి చిరాకా? చిరాకు సార్. చిరాకే. ఇష్టం లేదు. అసలు హోంవర్క్ అంటే ఏంటి? పోనీ మండే నాడు హోంవర్క్ ఇస్తే ఆ పిల్లలు ఎప్పుడు చేస్తారు? కొంతమందైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఎళ్ళేటప్పుడు మండే హడావిడిగా గూడా ఈవినింగ్ చేస్తారు. లేదా ట్యూస్‌డే అవును. మార్నింగ్. హ్మ్. ట్యూస్‌డే హోంవర్క్, ట్యూస్‌డే ఈవినింగ్, ఈవినింగ్ ఆర్ వెడ్నెస్‌డే మార్నింగ్. సాటర్‌డే హోంవర్క్. సాటర్‌డే హోంవర్క్ సండే అంతా వదిలేసి ఆడుకొని మండే తీరిగ్గా చేసుకుందాంలే. తీరిగ్గా సండే చేసుకుంటారు. ఈవినింగ్‌కో లేదంటే అసలు హోంవర్క్ అనే కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు అంటే, పిల్లలకి వాళ్ళకి తెలియకుండానే రివిజన్ అనేది చేయించాలి. హ్మ్. ఇప్పుడు పిల్లలకి మీరెళ్లి రివైజ్ చేయండి అంటే వాళ్ళు చెయ్యరు. చెయ్యరు. అది హోంవర్క్ అంటే చేస్తారు. చేయాలి తప్పదు. ఎందుకంటే మర్నాడు చెక్ చేస్తారు హ్మ్. టీచర్ అని చెప్పి. ఆ హోంవర్క్ అనే పేరు మీద పిల్లల చేత వాళ్ళకి రివిజన్ తెలియకుండానే ఒక చేపిస్తున్నారు. రివిజన్ అనేది చేయించడం దాని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఓకే సార్. ఎప్పుడైతే రివైజ్ చేస్తారో ఈ 80% లాస్ అనేది తగ్గుతుంది. ఓకే. అదే సాటర్‌డే వాళ్ళు రివైజ్ చేయలేదు. సండే నైటో, మండే మార్నింగ్ చేశారనుకోండి. ఆ 24 అవర్స్ బ్రేక్ అవుతుందక్కడ. అయిపోయింది కాబట్టి ఆళ్ళ 80% ఆల్రెడీ పోయింది. హ్మ్. సో, సాటర్‌డే చెప్పే పాఠాలన్నీ కూడా వేస్టే. ఓకే. 80% ఆల్రెడీ పోయింది. పిల్లలకి మిగతా 20%నే వాళ్ళు రివైజ్ చేస్తున్నారు. హ్మ్. కాబట్టి మెమరీ బాగా పెరగాలంటే గనక రివిజన్ అనేది చాలా అవసరం. ఓకే సార్. మరి రివిజన్ అంటే ఏంటి? ఓన్లీ పుస్తకాలు చూడడమేనా? అదొక్కటే రివిజన్ కాదు. రివిజన్ అంటే గనక మనం పుస్తకాలు రివైజ్ చేయొచ్చు. లేదా వాళ్ళ స్నేహితులతో గాని, మిగతా వాళ్ళతో గాని ఆ సబ్జెక్ట్ గురించి అబ్సల్యూట్‌లీ. ఆ రోజు ఏం జెప్పారో, టీచర్ ఏం జెప్పారో దాని గురించి మాట్లాడడం కానీ, హ్మ్. పేరెంట్స్‌కి చెప్పడం కానీ, ఓకే. లేదా అవన్నీ కలిపి ఒక సినాప్సిస్ లాగా ఒక డ్రాయింగ్ కానీ, ఒక టేబుల్ కానీ, హ్మ్. ఒక మైండ్ మ్యాప్ గానీ ఇలా వేసినా సరే రివిజన్. ఓకే. కాబట్టి ఎప్పుడూ గూడా ఒకేలాగా మేము రివిజన్ చేయాల్సిన అవసరం లేదు. లేదు. దాని మీద కొన్ని ప్రశ్నలు తయారు చేసాం. అది గూడా ఒక రకమైన రివిజన్. ఓకే. ఇలా రకరకాల రివిజన్ కనుక వాళ్ళు చేస్తూ ఉంటే, వాళ్ళు ఎంతకాలం కావాలంటే అంతకాలం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే బట్ సార్. నేను చెప్పే సజెషన్ మాత్రం మొదటి 24 గంటల్లో 4 కనీసం 4 లేదా 5 సార్లు రివైజ్ చేయండి. ఓకే. ఆ తర్వాత వారం రోజుల పాటు ప్రతిరోజు రివైజ్ చేయండి. ఓకే. ఆ తర్వాత వారానికి ఒకసారి రివైజ్ చేయండి. దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే ఇంక సార్. లైఫ్‌లో ఆ కాన్సెప్ట్ అనేది మర్చిపోరు. ఓకే. ఎయిత్ క్లాస్ వాడిని పిలిచి సిక్స్త్ క్లాస్ ఏం చదువుకున్నావు అని చెప్పినా వాళ్ళు గుర్తుపెట్టుకునేటువంటి గుర్తుపెట్టుకుంటారు. అవకాశం ఉంటది. అంటే మన బ్రెయిన్‌కి ఆ కెపాసిటీ ఉంది. దాన్ని మనం యుటిలైజ్ చేసుకోవడం అనేది అలవాటు చేయాలి. ఓకే. మనకి అగైన్ కండిషన్ ఏంటి కొంతమంది ఇప్పుడు ఇంజినీరింగ్ పిల్లలు ఉంటారు. నేను చాలామంది మా స్టూడెంట్లుగా ఉన్నారు. మీరేం చదువుకున్నారంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. హ్మ్. అవును సార్. కనీసం మీరు ఫస్ట్ సెమిస్టర్‌లో ఏం సబ్జెక్ట్ చదివారన్నా సబ్జెక్ట్స్ గూడా అవును. బీటెక్ సబ్జెక్ట్ కూడా ఉండవు. స్టూడెంట్స్‌కి సబ్జెక్ట్స్ గూడా గుర్తుండవు. సబ్జెక్ట్స్ మొత్తం గుర్తుండవు. ఓవరాల్‌గా ఇంకా 4 ఇయర్స్‌లో టాపిక్‌లు ఏం గుర్తుంటాయి. అవును. ఏంటంటే మేము మర్చిపోయాం సార్. ఎందుకు మర్చిపోయారంటే అది తెలీదు. ఎందుకు మర్చిపోయారో నేను చెప్తాను. వాళ్ళు చదువుతున్నప్పుడు అమ్మ ఈ సెమిస్టర్ ఎగ్జామ్‌లో గుర్తుంటే చాలురా అనుకుంటారు. అవును. అంటే వాళ్ళ బ్రెయిన్‌తో ఏం చెప్తున్నారు? ఈ ఇది పర్టిక్యులర్ టైమ్ వరకు నాకు ఈ టాపిక్ ఎగ్జామ్ వరకు అవసరము. అంతవరకు గుర్తుపెట్టుకో అని వాళ్ళ బ్రెయిన్‌తో వాళ్ళు చెప్తున్నారు. ఓకే. బ్రెయిన్ ఏం చేస్తుంది సిన్సియర్‌గా ఓకే బాస్ అని చెప్పి ఆ ఎగ్జామ్ దాకా గుర్తుపెట్టుకొని ఆ రోజు రాత్రి మొత్తం డిలీట్ చేస్తుంది. ఓకే.
కొన్ని ఎక్స్పెరిమెంట్లు అయితే మన్నాడే ఈరోజు ఎగ్జామ్ అయింది, మన్నాడు అడిగినా వాళ్ళు గుర్తుపెట్టుకోలేరు. అవును సార్. రాత్రి అంతా డిలీట్ అయిపోయింది. అంటే అది బట్టి సిస్టమ్ అనుకోవాలా? లేదంటే అబ్సల్యూట్లీ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా మర్చిపోరు. హ్మ్. ఈ కాన్సెప్ట్ ఒకసారి అర్థమైందంటే లైఫ్లో మనకు మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఉండదు. యూఆర్ కనెక్టెడ్ దట్. ఆ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఫెవికాల్ కనెక్షన్ అది, ఓకే సార్. రైట్? సో ఎగ్జామ్ చదివే వాళ్ళు నాకు ఎంతకాలం గుర్తుంటే చాలు అని అనుకుని చదివే వాళ్ళకి మాత్రమే ఇలాంటి మెమరీ లాస్ అనేది ఉంటుంది.